హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సండే కదా! ఇంకా సండే వ్లాగ్ అయితే తీశాను. నేనైతే ఫస్ట్ 5:00 అయితే లేచానండి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ డ్యూటీకెళ్తారు. ఇంక అలా అని చెప్పేసి 5:00కే లెగిసాను. ఇంక తనకైతే ఇంక టిఫిన్ కదా అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఇంక ఈరోజైతే నైట్ పెసలైతే నానబెట్టేసాను. అవైతే ఇప్పుడు పోపైతే పెట్టుకున్నాను. ప్రతి సండే, మండే కూడా మా హస్బెండ్ అయితే మార్నింగ్ షిఫ్ట్‌కే వెళ్తారండి. ఇంక నేను ఆ టైంలో అయితే 5:00 లెగుస్తాను. కాకపోతే టిఫిన్ అయితే ఎక్కువగా చేయనండి. ఎందుకంటే పిల్లలతో అవ్వదు కదా అని చెప్పి. ఇగోండి నైట్ అయితే పెసలు నానబెట్టేసుకున్నాను. పెసలు నానిపోయి బాగాను. ఇప్పుడైతే వీటినైతే కొద్దిగా కళాయిలో ఆయిల్ అయితే వేసి ఒక 2, 3 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి ఈ పెసలైతే అందులో ఏసుకొని కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే ఏసి ఉడికించేసుకున్నాను. ఇవన్నీ చేసేలోగే మా ప్రణీత్ అయితే లేచాడు. ఇంక సరే అని చెప్పి ఇంక వాడిని ఎత్తుకొని కంటిన్యూ చేసేసాను. అలాగే ఇంకో పక్క అయితే వాటర్ అయితే పెట్టానండి. మేము ఎక్కువగా కూడా ఎప్పుడు ఇంట్లోనైతే వేడి నీళ్ళే తాగుతాము. ఇంకా పిల్లలు అయినా మేమైనా సరే. ఇంకా కరోనా టైం నుంచి అయితే బాగా అలవాటైపోయింది హాట్ వాటర్ తాగడం. ఇంకా మంచినీళ్ళు కూడా హాట్ వాటర్ తాగడమే చాలా మంచిది ఆవిడ కూలింగ్ కంటే. ఇంకా అలా అని చెప్పేసి ఆవిడ అయితే ఇంకా ఆవిడ డైలీ ఎప్పటికప్పుడే ఇంకా పెడుతూ ఉంటాను. ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. తనైతే 6:00కి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటాను. కానీ ఈరోజైతే అసలు పడుకోలేదండి. పిల్లలకి బాగా దగ్గుగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడే బాగోపోయిన సిరప్పులు గట్రా వేయడం కంటే ఇలాగా ఇంట్లో ఏదో ఒకటి చేదులు లాంటివి పెట్టడం బెటర్ కదా అని చెప్పేసి ఈరోజైతే వేప మూటుకులు అయితే తెచ్చి నూరాను. ఈ వేప మూటుకులు, వాము, జీలకర్ర ఒక 10 నిమిషాలు వాటర్ వేసి నానబెట్టేసిన తర్వాత సన్ ఉంటుంది కదా దాని మీద అయితే వేసి నూరుకున్నాను మెత్తగాను. ఇలా అయితే మా ఊరు సైడ్ ఎక్కువగా శ్రీకాకుళం సైడ్ అయితే సంక్రాంతి రోజు సంక్రాంతి అంటే భోగి రోజు చేదు పడతారండి పిల్లలకి. ఇంకా ఆ టైంలో అయితే మా అత్తయ్య గారు అయితే నూరుతారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే నెలకొకసారి ఇలా నూరేసి పెట్టితే చాలా మంచిది పిల్లలకి కూడాను. చేదు పట్టడం వల్ల వాళ్ళకి కడుపు నీట్‌గా ఉంటది. అలాగే దగ్గు, కఫం లాంటివి కూడా బాగా తగ్గుతాయి. నేనైతే ఎప్పుడూ వారానికి ఒకసారైనా కంపల్సరీగా చేదంటే కరక్కాయ అని ఉంటది. మీకు తెలిసే ఉంటది. కరక్కాయ అయినా లేదంటే పసుపు కొమ్మయినా అలాగే అల్లం రసమైనా పడుతూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే అప్పుడెప్పుడో చాలా రోజులైపోయింది చేదనేది పట్టి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకెలాగో లేచే ఉన్నాను కదా ఇంకని చెప్పేసి చేదైతే నూరుకున్నాను. చేదు నూరేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి. ఇంకా ఎలాగో మార్నింగ్ ఇంటికి బాగా ఎండ అయితే ఎక్కిపోయింది 7 గంటలకే. ఇంక బట్టలు మొత్తం ఉతికేసి బట్టలైతే ఆరబెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకైతే ఫస్ట్ చేదైతే పట్టాలి. చేదనేది ఎప్పుడు కూడా పడగడుపునే పట్టేయాలండి. పాలు గట్రా ఏమీ తాగకముందు, అలాగే బ్రష్ కూడా చేయకముందు చేదు పట్టుకుంటే చాలా మంచిది. ఇలాగ నెలకొకసారైనా పట్టడం వల్ల ఆళ్ళకి కడుపు కూడా బావుంటదండి. ఎందుకంటే చాక్లెట్స్, బిస్కెట్లు లాంటివి తింటూ ఉంటారు కదా! అలాగే కఫం గట్రా కట్టకుండా కడుపంతా నీట్‌గా ఉంటది. ఇంక అలా అని చెప్పేసి ఈరోజైతే యాప మూటుకులైతే తెచ్చి నూరాను. యాపాకు తెచ్చినప్పుడు ఆకులు కాకుండా చివరన మూటుకులు ఉంటాయండి. అవి మాత్రమే నూరుకోవాలి ఫస్ట్ మనము. అవే చేదెక్కువగా ఉంటాయి. అందులోనే వాము, జీలకర్ర అలాగే దుంప పసుపు ఉంటే మీరు వేసుకోవచ్చు. లేదంటే పసుపైనా వేసేసుకోవచ్చు. ఇంకా బట్టలు గట్రా అన్నీ ఉతికేసి ఆరబెట్టేసాను కదా! ఇంక ఈలోగా అయితే 8 అయిపోయింది టైం వచ్చేసి. ఇంక పిల్లలైతే లేచారు. పడుకొని లేచిపోయారు కదా అని చెప్పేసి మొత్తం పరుపు అంతా బాగా దులిపేసుకొని అయితే సర్దుకున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా మేమందరం కూడా కిందనే పడుకుంటాం. ఎందుకంటే పిల్లలు అస్సలు సరిగ్గా ఉండరు కదా! ఇంక నైట్ టైం పడిపోయినా చేసిన బాధని చెప్పేసి. ఇంకా మంచం మీద అయితే ఆడారు. ఇంకా మా బాబు, నేను అయితే ఎక్కువగా కిందనే పడుకుంటాం. మా పాప, మా హస్బెండ్ అయితే ఇంక పైన పడుకున్నా సరే. ఇంకా అవతల సర్దుతున్నానో లేదో ఇంక ఇవతలొచ్చేసి చూసారా 2 బ్యాగులతోటైతే ఉదయాన్నింటికే వంపేశారు. ఇంకా అవన్నీ తీసేస్తున్నానని మా ప్రణీత్ అయితే చాలా గట్టిగా ఏడ్చాడు. ఇంక సరే అని చెప్పి వాడికైతే ఇచ్చేసాను. నాకైతే ఇల్లంతా చాలా నీట్‌గా ఉండాలండి. డైలీ కూడా ఇంకా దులపడం, పరుచుకోవడం బాగా అలవాటు. ఎందుకంటే పిల్లలు అలాగా మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు ఆడుతూనే ఉంటారు కదా! ఇంక అలాంటప్పుడు నీట్‌గా సర్దుకోవడం బెటరు. ఒక్కసారి పరిచేసిన తర్వాత ఇంక వాళ్ళు ఎంత ఆడుకున్నా పర్వాలేదు. ఎందుకంటే చెత్త చెదారం అంతా ఉంటది కదా! ఇంక అలా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఒకసారి మొత్తం దులుపుకుంటాను ప్రతిరోజు కూడాను. ఇంక దివాణం మొత్తం పరిచేసాను కదా! నేను ఈ పరిచేలోగా మళ్ళీ బొమ్మలైతే ఒంపారు. ఇంక సరే అని చెప్పి అన్నీ ఎత్తేసుకున్న తర్వాత ఇగోండి చేదైతే తీసుకున్నాను. మా పాప అయితే ఇంక పట్టనే లేదు. ఇంక స్టార్ట్ చేసేసింది వద్దు వద్దని చెప్పి. మా బాబు అయితే కొంచెం పర్లేదు గానీ, మా పాప అయితే అస్సలు తాగదండి. లేదు తాగాలి, నువ్వు తాగకపోయావంటే నీకింక చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివేటి ఇవ్వనని చెప్తున్నానని చెప్పి తాగుతుంది.
ఇవ్వండి. మా అత్తయ్య చిన్నప్పుడు మా పిల్లలకి కాపేటప్పుడు అయితే ఇలానే పట్టేవారు. ఇంక అలా అని చెప్పి నేను కూడా అలానే పట్టేసాను. మా పాప ఇంక పట్టానో లేదో మొత్తం కక్కేసింది. ఇంక సరే అని చెప్పేసి వాటర్ అయితే ఇచ్చేసాను. పాపకి అయిపోయిన తర్వాత పాపకు పడుకున్నానో లేదో మా బాబు అయితే అది చూసి పారిపోతుంది. ఇంక సరే అని చెప్పి వాడిని కూడా లాగేశాను. వీడైతే కొంచెం పర్లేదండి, తాగేసాడు. ఎందుకంటే వీడికి బాగా అలవాటు కదా, వారానికి ఒకసారైనా ఏదో ఒకటి పడుతూ ఉంటాను. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మా అమ్మ ఎలాగో నేను కక్కినా పట్టేస్తుందని చెప్పి మింగేసినట్టుగా ఉన్నాడు. ఇంక వీళ్ళిద్దరికి ఎలాగో పట్టాను కదా, ఇంకా కొంచెం అంటే నేనైతే వేసుకొని తాగేసాను. చాలా చేదుగా ఉంది, ఎందుకంటే వేపాకు కదా, వేప మూటుకులు, అలాగే అందులో వాము కూడా కలిపాను కాబట్టి చాలా చేదు అయితే ఉంది. కానీ ఒకసారి తాగితే మంచిదండి. ఇంక కొంచెం అయితే ఉంచాను, మా హస్బెండ్ వస్తే ఇద్దామని చెప్పేసి. ఇంకా మొత్తం ఆ పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇవ్వండి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. నేను తుడుస్తున్నానో లేదో ఇంకా వీడైతే ఇటు అటు పరుగులు, గేట్లు తీయడం చాలండి. మా పిల్లలైతే అసలు అలా బయటనే ఉంటానని చెప్పి అంటారు. ఇంకా మా బాబు అయితే ఇంకా పక్కన అయితే స్టెప్స్ ఉన్నాయి, అవి అయితే ఎక్కిపోతే పైకి వెళ్ళిపోతానని చెప్పి ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారి ఇంటికి. ఇంకా అలా అని చెప్పి గేట్లు తీయడానికి నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా పిల్లలు బయటకు వదిలేమంటే మనం కాచుకునే ఉండాలి, లేదా ఇంకా పడిపోయినా చేసినా ఇంకా అదొక ప్రాబ్లం కదా. నేను ఇవతల ఇల్లు తుడుస్తున్నాను, వాడైతే బయటకు అయితే వెళ్ళిపోయాడు. ఎండ మొన్న 4-5 రోజులు వర్షం అలా పడుతూనే ఉంది. మళ్ళీ ఎండ కూడా ఇలాగే స్టార్ట్ అయిపోయిందండి. ఉదయం 7 గంటలకు నేనైతే బట్టలు ఉతుకుతున్నానో లేదో ఎండ అయితే బాగా ఎక్కిపోయింది. ఇంకా ఉదయాన్నింటికే ఉతికేయడం మంచిదని చెప్పి ఉతికేసాను. నార్మల్గా అయితే సండే టైం ఎప్పుడు కూడా తను వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ 7 o'clock వరకు పడుకుంటాను. ఇంక ఈరోజు అయితే పడుకోలేదు. ఇంట్లో పనంతా అయితే అయిపోయింది. నేనైతే ఇంక రెడీ అయ్యి వచ్చేసానండి. ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ అయితే పెట్టేయాలి కదా, టైం వచ్చి 8:30 అయితే అయిపోయింది. ఇద్దరికి అయితే ఎగ్ ఇచ్చాను బాయిల్ చేసి. ఇంకా పాలు అయితే తాగనని చెప్పి అనేసారని చెప్పి ఇంకా ఎగ్ ఒకటే ఇచ్చాను. ఎగ్ పెట్టిన తర్వాత ఇటువంటి స్నానం చేయించి దోశ అయితే వేసాను. మా పాప ఓన్లీ ఒక దోశ మాత్రమే తింటుంది, ఇంకా చట్నీలో కూడా అస్సలు ముంచుకోదండి. చట్నీలో తినాలి అనుకుంటే అసలు చట్నీ అనేది కారం లేకుండా ఉంటేనే ఇంకా తింటుంది. ఇంకా సరే అని చెప్పి తనకైతే ఒక సింగిల్గా దోశ అయితే వేసి ఇచ్చేసాను. నేను ఇంక ఈ దోశ తీసేలోగా వాళ్ళిద్దరూ అయితే ఇంకా బయటన గొడవ ఇంకా మధ్యలో వీడియో అయితే కంటిన్యూ చేయలేదండి, ఇంకా పిల్లలతో అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మటన్ అయితే తీసుకొచ్చారు. మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి వేరే వాళ్ళతో మటన్ అయితే పంపించారు. ఇంకా సరే అని చెప్పి మటన్ అయితే వండేసాను. ఇంకా మటన్తో పాటు అందులోనే ఒక 4 అయితే ఎగ్స్ అయితే ఉడికించాను కదా, అందులో పిల్లలకి ఒకటి పెట్టాను, ఇంకొక 3 ఎగ్స్ అంటే మాత్రం ఇంక అందులో వేస్తానండి. మా పాపకి బాగా ఇష్టం ఎగ్ అంటే. ఇంకా సరే అని చెప్పి నేను ఎప్పుడు కూడా చికెన్ వండినా మటన్ అన్నా కంపల్సరీగా ఉడికించిన గుడ్డు అయితే అందులో వేసేస్తాను. అది అన్నం పెట్టేటప్పుడు తింటే ఇంకా అది పెట్టడం బెటర్ కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఇందులోనే మటన్లోనే ఒక 2 గుడ్లు అయితే వేసేసి వండేసాను. చాలా ట్రై చేస్తున్నానండి కంటిన్యూస్గా వీడియో తీద్దామని చెప్పేసి, అసలు అవ్వట్లేదు. ఇంకా అలా అని చెప్పేసి సగం అయితే పెట్టాల్సి వస్తుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా ఫుల్గా వీడియో అయితే పెడదామని చెప్పి అయితే అనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఇంకా మా బాబు అయితే ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే మధ్యలోనే ఆపేసాను. కూర ఒక పక్క పెట్టాను కదా, ఈ పక్కన అయితే అంకుల్ పాలు ప్యాకెట్ తెచ్చేసారు. ఇంకా పాలు కూడా మరిగించేసాను, ఎందుకంటే వాడు ఎప్పుడు తాగుతాడో తెలియదు కదా. ఇంకా మార్నింగ్ కూడా పాలు సరిగ్గా తాగలేదు, గుడ్డే తిన్నారని చెప్పేసి పాలు కూడా మరిగించాను. మటన్ వేగుతుంది, ఈలోగా టమాటా అయితే కట్ చేసుకున్నానండి. మటన్ ఎక్కువ ఎప్పుడు కూడా కుక్కర్లో వండుకోవడమే బెటర్, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కదా, పిల్లలకు కూడా పెడతాం కాబట్టి అది మెత్తగా ఉడికించుకోవాలంటే కుక్కర్లోనే పెట్టాలండి. మీకు చెప్తే నమ్మరు, మా అత్తయ్య అయితే ఇప్పటికీ కూడా ఏ కూర అయినా సరే తపాల్లోనే వండుతూ ఉంటారు, ఎందుకంటే కుక్కర్లో పెట్టిన కూర అంత టేస్ట్ ఉండదంట. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వంట అయితే అయిపోయిందండి. పాపకైతే ఆయిల్ పెట్టేశాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా వంటలన్నీ అయిపోయి వాటర్ పెట్టేసాను, కర్రీ కూడా అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను. ఇంకా బాబు అయితే పడుకుండిపోయాడు. ఇంకా ఇప్పుడు పాపకు అయితే జడ వేస్తున్నానండి. వీడియో ఇంకా కంటిన్యూ అయితే చేయలేను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేస్తారు కదా, ఇంకా ఇప్పుడు వరకు వీడియో తీసి చాలా అలసిపోయాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీగా
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. బాయ్ అండి.